తెలంగాణ రాజకీయం పాక్సో కేసు చుట్టూ తిరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైనమైట్లు పేలుతున్నాయి. పాక్సో కేసులో బండి సంజయ్ కుమారుణ్ణి ముఖ్యమంత్రి కాపాడుతున్నారని కేటీఆర్ ఆరోపిస్తే, మైనర్ గర్ల్ కేసుపై పాలిటిక్స్ చేయడం తగదు అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరోవైపు భగీరథ్ని సంజయ్ సరెండర్ చేశారా లేక పోలీసులు అరెస్ట్ చేశారా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్. తెలంగాణలో పోక్సో కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో బండి భగీరథ్ జైలుకు వెళ్లినా పార్టీల మధ్య డైలాగ్ వార్ తగ్గలేదు సరికదా, డబుల్ అయింది. పోక్సో కేసులో కేటీఆర్ తనను టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు బండి సంజయ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి తాను కారణమయ్యానని, ఇప్పుడు తన కేంద్ర మంత్రి పదవి పోవాలని కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ దయాదాక్షిణ్యాల మీద కేంద్ర సర్కార్ నడవడం లేదన్నారు. తన కుమారుణ్ణి తానే స్వయంగా పోలీసులకు అప్పగించానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయినా తన మీద విమర్శలు చేయడం తగదన్నారు. ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. పోక్సో కేసుపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ బావమర్ది కేసులో అయినా బండి భగీరథ్ కేసులో అయినా చట్టం ఒకేలా వ్యవహరించిందన్నారు. కేటీఆర్ మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారని ప్రకటించారు. అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. కేంద్ర మంత్రి భగీరథ్ను అప్పగించామని చెబుతుంటే ముఖ్యమంత్రి అరెస్టు చేశారంటున్నారని, అసలు భగీరథ్ సరెండర్ అయ్యారా అరెస్ట్ అయ్యారా క్లారిటీ ఇవ్వడం లేదన్నారు కేటీఆర్. 9 రోజులు ఒక పాక్సో నిందితుని దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టిందా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతే ఎందుకు కాపాడినావని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. నువ్వు నీ ఫ్రెండ్ కాదా? నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా ఇద్దరు? మీరు అంటే నువ్వు రేపు చేయి, మర్డర్ చేయి, ఏమైనా చేయి, కేంద్ర మంత్రి కొడుకైతే మేము ముట్టుకోమనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు మా దోస్తు కాబట్టి కాపాడుకుంటామనా? బండి భగీరథ్ విషయంలో డీజీపీ చెప్పిన సమాధానంపై సెటైర్లు వేశారు కేటీఆర్. పోక్సో కేసులో బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు కేటీఆర్.